రాహుల్ గాంధీ భారత పౌరసత్వం మీద కొత్త వివాదం రేకెత్తింది. ఎప్పుడు వివాదాలు రేకెత్తించే సుబ్రహ్మణ్యం స్వామి ఈసారి రాహుల్ గాంధీ భారతదేశ పౌరుడు కాదు, ఆయన బ్రిటిష్ పౌరుడు అని చెప్పి కొత్త వివాదాన్ని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రాహుల్ గాంధీకి 15 రోజులు సమయం ఇచ్చి తను ఇతర దేశ పౌరుడా భారత పౌరుడా ప్రూవ్ చేసుకోమని అడిగింది. బ్రిటన్లో ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్న రాహుల్ గాంధీ ఆ కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నాడన్నది అభియోగం. దాంతోపాటు ఆయనకి ఇటలీలో కూడా పౌరసత్వం ఉంది అని సుబ్రహ్మణ్యం స్వామి యొక్క ఆరోపణ. అయితే భారతదేశంలో పౌరసత్వం అనేది పుట్టుకతో కానీ లేదా ఇక్కడ వివాహం చేసుకుంటే కానీ చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు మన దేశంలో ఉంటే కానీ ఇలా రకరకాల విధాలుగా సిటిజన్షిప్ వస్తుంది. అయితే మన దేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఒప్పుకోరు, అంటే ద్వంద్వ పౌరసత్వం అనేది ఒప్పుకోరు. ఇతర దేశాల్లో మన సిటిజన్గా ఉండి భారతదేశంలో కూడా పౌరసత్వం కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. భారతదేశంలో ముఖ్యమైన అధికారాలకి ముఖ్యమైన పోస్టులకి భారతదేశ పౌరసత్వం అవసరం. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా, ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలన్నా, ఒక గవర్నమెంట్ సర్వెంట్ అవ్వాలన్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలన్నా మనకి భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి. కాబట్టి ఈ పౌరసత్వ చట్టం ఒకటి ఉంది మనకి, పౌరసత్వ చట్టం 1955. దాంతోపాటు భారత రాజ్యాంగంలో 5వ అధికరణ నుంచి 11వ అధికరణ వరకు కూడా పౌరసత్వం గురించి తెలుపుతుంది. ఈ 15 రోజుల సమయంలో రాహుల్ గాంధీ గారు ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది.